నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత. ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి. అంతేనా? ఖచ్చితంగా కూడా. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది, మీరు చూసుకోండి. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మకర సంక్రాంతిని పురస్కరించుకొని, అది పెద్ద గ్రహమే. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ మీనంలో రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మురళి గారు, మరి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? తప్పకుండా ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం వీరికి ఇంకా కూడా తక్కువ కాలేదు అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావము గత 2022 దాకా వీరికి వెంటాడుతూనే ఉంది. శని వక్రం పిమ్మట ఈ సందర్భంలో వీరికి చూసుకున్నట్టయితే గురుగ్రహము మంచి స్థానంలోనే ఉన్నప్పటికీ కూడా, గురుగ్రహము పంచమాతు ఉన్నప్పటికీ ఇవి
వయస్సును బట్టి రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ. పిల్లలకు ధనస్సు రాశి వారికి ఉండేటువంటి వారికి చక్కటి చదువు కానీ మంచి రిజల్ట్ చదువు పరంగా చక్కగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆఫ్టరు 35, 45, 50+ వారికి గురుగ్రహము ఎక్కువగా కూడా యోగించేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే చాలా అంటే చాలా మంది నేను చూస్తూ ఉన్నాను ధనస్సు రాశి వారికి. ఇంకా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే వీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం, లేదా నా మనిషి అని నమ్మినటువంటి వారి నుండే నెగిటివ్ మాటలు కావచ్చును, లేదా చాటుకు వెళ్ళి తిట్టుకోవడం కానీ ఇలాంటివి కానీ ఒక అవమానాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో వీరు సతమతం అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నారు. విద్యార్థులకు ఓకే ఇక్కడ ఆఫ్టర్ ఈ 35, 40 వారికి ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇక జాబ్ రిలేటెడ్ విషయంలో మాత్రము వీరికి కొంచెము మే తర్వాతనే బాగుంది. జాబ్ రిలేటెడ్ గురువు మారిన తర్వాత ఆ. బాగుంటుందండి. తప్పకుండా ఈ యొక్క గురువు 6వ స్థానంకు వెళితే శత్రువుపై విజయము తప్పకుండా. అటు పిమ్మట డబ్బులు ఏవైనా రావాల్సినవి ఉన్నా కూడా రావడం జరుగుతున్నది. ఇప్పుడు గురువు కేవలం కూడా వారి యొక్క లగ్నాన్ని మాత్రమే చూడడం జరుగుతున్నది. ఏది సైడ్ లుక్ ద్వారా తన మేషం నుండి. ఎప్పుడైతే వృషభంలోకి రావడం జరుగుతుందో ద్వితీయ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ద్వితీయ స్థానం ఏమిటి? మనము డబ్బు అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కుటుంబము, అదేవిధంగా సమాజము కూడా వస్తుంది ఎంతో కొంత. కనుక ఈ రిలేటెడ్ మొత్తము కూడా వీరికి రిజల్ట్ ఉంది. మొత్తం మీద ధనస్సు రాశి వారికి గురువు పంచమాత ఉన్నాడు, బాగానే ఉంటుంది. అయినప్పటికీ వీరు ఎప్పుడు ధర్మంగా ఉండాలి. మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకోవడము సబబు కాదు ఏది ధనస్సు రాశి వారికి. ఎందుకు అంటే వీరు ఆ విధమైనటువంటి స్వభావంతో ఉంటారు. మాస్ మాటనే అంటే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఏంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది అనేటువంటి ఆలోచన కానీ, వీళ్ళు ఇంతే అనేటువంటి ఆలోచన ధోరణి మంచిది కాదు. దాని వలన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్తే. మహాదేవ.